వెల్కమ్ టు మై ఛానల్. డిఓఎల్ స్టార్టర్ డ్రాయింగ్ గురించి మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఎలా కనెక్ట్ చేస్తామో చూద్దాం. మనకు మొదటగా కావలసినవి ఈ కింద మనము చూద్దాం. ఇప్పుడు ఏవేవి కావాలో ఒకసారి చూసిన తర్వాత స్టార్ట్ చేద్దాం. VCS, మోటార్, పుష్ బటన్ స్విచ్, MCB, ఇండికేటింగ్ ల్యాంప్స్. ఓకే, ఇప్పుడు మనం 415 వోల్ట్ ఎలాగా ముందు చూద్దాం. ఎలాగా వెళ్తుంది. MCCB టు కాంటాక్టర్, ఓవర్లోడ్ రిలే, VCS, మోటార్. మొదటగా 415 వోల్ట్ AC MCCB త్రూ ఓవర్ కాంటాక్టర్, ఓవర్లోడ్ రిలే, VCS నుంచి మోటార్కి వెళ్తుంది. మీరు ఎక్కడన్నా చూసినా డిఓఎల్ స్టార్టర్లో VCS యూజ్ చేసినాడు. ఇప్పుడు మనం కొత్తగా VCS యూజ్ చేస్తున్నాం. ఇలా ఊరుగా చూపిస్తున్నా, మీకు అర్థం అవుతుందని. ఓకే, 415 వోల్ట్ ఇలాగా వచ్చేస్తుంది. MCCB ఆన్ చేసిన తర్వాత కాంటాక్టర్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే ఓవర్లోడ్ రిలే హెల్దీ ఉన్నప్పుడు మాత్రమే, ట్రిప్ కాకోకుండా హెల్దీ ఉన్నప్పుడు మాత్రమే VCSకి వెళ్తుంది. VCS ఆన్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే మోటార్కు వెళ్తుంది. త్రూ MCCB, కాంటాక్టర్, ఓవర్లోడ్ రిలే, VCS అన్ని హెల్దీ ఉన్నప్పుడు మాత్రమే మోటార్కు వెళ్తుంది. ఏదన్నా MCCB ట్రిప్ అయినా 415 వోల్ట్ రాదు, మోటార్ ఆన్ కాదు. ఓవర్లోడ్ రిలే ట్రిప్ అయినప్పుడు కూడా రాదు. VCS ఆఫ్లో ఉన్నప్పుడు కూడా మోటార్ ఆన్ కాదు. కొన్ని సమయాలలో VCS ఆఫ్లో ఉన్నప్పుడు కాంటాక్టర్ ఆన్ అవుతుంది, ఓవర్లోడ్ రిలే ఆన్ అవుతుంది, కానీ మోటార్ ఆన్ కాదు. VCS ఆఫ్లో ఉంటుంది. VCS ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే మోటార్కు సప్లై వెళ్తుంది. ఓకే, మనం ఇప్పుడు కంట్రోల్ వైరింగ్ ఎలాగా కాంటాక్టర్ మోటార్ను కంట్రోల్ చేస్తామో పుష్ బటన్ ద్వారా చూద్దాం. మొదటగా ఒక పేస్ను MCBకి కనెక్ట్ చేసుకుంటాము. MCBకి వచ్చిన తర్వాత కాంటాక్టర్కు ఇచ్చేస్తాం. కాంటాక్టర్ పొటెన్షియల్ ఫ్రీ కాంటాక్ట్లో దానిలోకి వస్తుంది, అక్కడికి ఇచ్చేసుకుంటాము. ఓవర్లోడ్ రిలే కామన్కు కూడా ఇచ్చేసుకుంటాం. ఒకటి NO, ఒకటి NC, రెండు ఉంటాయి ఓవర్లోడ్ రిలేలో. అలాగే కామన్లో NO పాయింట్లో కాంటాక్టర్లో ఇచ్చేస్తాము. దాని తర్వాత ఓవర్లోడ్ రిలే
హెల్దీ ఉన్నప్పుడు మాత్రమే సప్లై మనం ఇందాక ఇచ్చాం కదా అక్కడ నుంచి పుష్ బటన్స్ స్టార్ట్ స్టాప్కు కామన్ సప్లై వెళ్తుంది. ఓన్లీ రిలే హెల్దీ ఉన్నప్పుడు మాత్రమే వెళ్తుంది. ఓకే, దాని స్టాప్ బటన్ నుంచి, స్టాప్ అంటే ఎన్సి, కంటిన్యూ ఎన్సిలో ఉంటుంది. స్టాప్ బటన్ నుండి కాంటాక్టర్కు ఇచ్చేస్తాం. కాంటాక్టర్ ఎన్ఓ పాయింట్లో అంటే ఓపెన్లో ఉంటుంది. కాంటాక్టర్ ఓపెన్లో ఉన్నప్పుడు ఎన్ఓ పాయింట్లో చేస్తాం. దాని తర్వాత స్టార్ట్ బటన్ నుండి వెళ్తుంది కదా, ఇది ఎన్ఓ పాయింట్ ఉంటుంది. ఇక్కడ కామన్ సప్లై ఉంటుంది కంటిన్యూగా. ఎన్ఓ పాయింట్లో స్టార్ట్ అంటే ఎన్ఓ పాయింట్, ఎన్ఓలో ఇచ్చేసుకున్నప్పుడు పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే కామన్ నుండి కాంటాక్టర్ A1 కు వెళ్తుంది, కాయిల్ సప్లైకి వెళ్తుంది ప్రెస్ చేసినప్పుడు మాత్రమే. అదే సమయంలో ఆ సప్లై లాగింగ్ కోసరం అంటే కాంటాక్టర్ లాగింగ్ కోసము మనము ఎన్ఓ పాయింట్లో ఇచ్చింటాం కదా, ఎప్పుడైతే A1కు సప్లై వచ్చినప్పుడు ఎన్ఓ పాయింట్ ముందుగా మనము స్టాప్ నుంచి వచ్చిన ఎన్ఓ పాయింట్లో ఇది ఒకటి ఇచ్చేస్తాం. ఎప్పుడైతే ప్రెస్ చేసినప్పుడు ఎన్సి అవుతుంది ఎన్ఓ పాయింట్, అంటే స్టాప్ నుండి వచ్చిన కామన్ సప్లై త్రూ A1కు వచ్చేస్తుంది. ఎన్ఓ పాయింట్ అనేది ఎన్సి అయిపోయి A1లో వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు కాంటాక్టర్ పికప్ అవుతుంది. అంటే 415 వోల్ట్ ఉన్నప్పుడు త్రూ మోటారు రన్ అవుతుంది. ఓకే, పుష్ బటన్ స్టార్ట్ ఎన్ఓ నార్మల్గా ఎన్ఓలో ఉంటుంది. సేమ్ అలాగే పుష్ చేసి తర్వాత వదిలేస్తాం కదా, ఎన్ఓలోనే ఉంటుంది. కానీ మనకు లాగింగ్ కోసము కాయిల్ సప్లై ముందుగా స్టాప్ నుంచి కామన్ సప్లై కంటిన్యూ కింద ఉంటుంది. ఎప్పుడైతే కాంటాక్టర్ పికప్ అయితేనే ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి A1కు కంటిన్యూగా ఉండిపోతుంది. ఎప్పుడన్నా స్టాప్ చేయాలన్నప్పుడు మనము స్టాప్ ప్రెస్ చేయగానే కామన్ సప్లై కట్ అవుతుంది. A1కు వెళ్ళేది త్రూ కాంటాక్టర్ ఎన్ఓ పాయింట్ ద్వారా వెళ్తుంది కదా, అది కట్ అవుతుంది కాబట్టి A1లో సప్లై డ్రాప్ అయ్యి మోటార్ ఆగిపోతుంది. ఓకే, ఇది ఓన్లీ స్టాప్ స్టార్ట్. ఇప్పుడు మనము ఇండికేటర్స్ దాని గురించి తెలుసుకుందాం. న్యూట్రల్ కాయిల్ A2లో ఇచ్చేస్తాము. ఇది ఉన్నప్పుడు మాత్రమే పికప్ అవుతుంది. న్యూట్రల్ కంపల్సరీ A2. అలాగే రెడ్ బటన్ అంటే రన్ ఇండికేషన్, గ్రీన్ బటన్ ఆఫ్ ఇండికేషన్, ఎల్లో ట్రిప్ ఇండికేషన్. ఇప్పుడు రన్ అంటే మనము పుష్ బటన్ ప్రెస్ చేయగానే రన్ A1లో ఇచ్చేసి ఉంటాం కాబట్టి A1లో సప్లై మనం తీసుకుంటాము. దాని తర్వాత ఓవర్ లోడ్ రిలే ట్రిప్ అయినప్పుడు మాత్రమే ముందుగా మనము ఎన్ఓలో ఇచ్చేసుకుంటాము. ఓవర్లోడ్ రిలేలో అది ఎన్సి అవుతుంది. ట్రిప్ అయినప్పుడు ట్రిప్ ఇండికేషన్ వస్తుంది. దాని ఆఫ్ పొజిషన్లో మనము ఇక్కడ
ఎన్సీ పాయింట్లో ఇచ్చేసింటాము. అంటే ఆన్ అయినప్పుడు ఎనువ అవుతుంది, లైట్ వెళ్ళిపోయి రెడ్ వెలుగుతుంది. ఆఫ్ పొజిషన్లో కంటిన్యూ ఎన్సీలో ఉంటుంది కాబట్టి ఇండికేషన్ ఆఫ్ ఇండికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు దీని గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడన్నా కానీ మనము కామన్ సప్లై, కంట్రోల్ సప్లై వస్తుందో లేదో ముందుగా గమనించాలి. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు దాని తర్వాత పుష్ బటన్స్కు కామన్ సప్లై వెళ్తుందా లేదా, స్టార్ట్ కావడం లేదు అంటే వెళ్తుందా లేదా అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. అక్కడ ఉన్నప్పుడు మాత్రమే. అది మెయిన్ ఆన్ కావాలంటే స్టాప్ బటన్ కంటిన్యూగా ఎన్సీలో ఉంటుంది కాబట్టి అది బటన్ ప్రాబ్లం ఉంటే మనకు రాదు. ఓన్లీ స్టార్ట్ వచ్చినప్పుడు ప్రెస్ చేసినప్పుడు వెళ్తుంది, తీయగానే ఆగిపోతుంది. అప్పుడు స్టాప్ బటన్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.